విజయ్ త్రిష మధ్య అఫైర్ ఇవాంటిది కాదా? వివాహేతర సంబంధాన్ని 22 ఏళ్లుగా ఇద్దరు దాచిపెట్టారా? ఎలాగో అందరికీ తెలిసిపోయింది కదా అని వాళ్ళే బయటపడిపోయారా? ఓ పెళ్లికి విజయ్ త్రిష భార్యాభర్తలాగా కలిసి ఎందుకొచ్చారు? ప్రస్తుతం కోర్టులో విజయ్ సంగీతల డివోర్స్ విడాకుల తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ విజయ్ త్రిష పెళ్ళేనా? ఈ అఫేర్ విజయ్ పొలిటికల్ కెరియర్ కు మాయన మచ్చగా మిగులుతుందా, లేదంటే ఎన్నికల ముందే అంతా సెటిల్ చేసుకుంటాడా? ఏ రిలేషన్ అయినా బయటకి రానంత వరకే. ఒకసారి బయటపడిందా ఆ అనుబంధాన్ని ఓపెన్ చేసేస్తున్నారు. విజయ్ త్రిష విషయంలో ఇదే జరిగింది. తమిళ సినీ నిర్మాత బిజినెస్ మ్యాన్ కల్పతి సురేష్ కుమారుడి పెళ్లికి విజయ్ త్రిషతో కలిసి ఒకే కారులో వచ్చాడు. ఈ ఇద్దరి మధ్య కథ నడుస్తుందని సినీ సర్కిళ్లలో చాలా మందికి కొన్నాళ్లుగా తెలిసినా ఇలా ఇద్దరు కలిసి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరు మ్యాచింగ్ కలర్ కాస్ట్యూమ్స్ తో రావడం విశేషం. త్రిషతో ఉన్న బంధాన్ని ముందుగా రాజకీయ ప్రత్యర్థి బయటపెట్టాడు. ఆ తర్వాత ఇంటి నుంచే సెగ మొదలయ్యింది. నటితో వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య ఆరోపిస్తూ విడాకులకు అప్లై చేసింది. రాజకీయ నాయకులే కాదు, ఇంట్లో వాళ్లే ప్రత్యర్థులుగా మారడంతో విజయ్ మనసు విరిగిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో త్రిషను ఈవెంట్ కు తీసుకొచ్చి ఆమెతో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టేశాడట. విజయ్ త్రిష కాంబినేషన్ 2004లో వచ్చిన గిల్లీ మూవీతో మొదలయ్యింది. 5 సినిమాల్లో కలిసి నటించారు. త్రిష ఎంతమంది స్టార్స్ తో యంగ్ హీరోలతో నటించినా విజయ్ మాత్రం చాలా స్పెషల్. ఇంతవరకు ఐటమ్ సాంగ్ చేయని ఈ చెన్నై బ్యూటీ విజయ్ నటించిన గోట్లో కెరియర్ లో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేసింది. అయితే 22 ఏళ్లుగా ఉన్న ఎఫ్ఐఆర్ బయటపడకుండా ఇద్దరు జాగ్రత్త పడ్డారు. విజయ్ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు కోర్టు వెనకాల కూడా సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, భరణం కింద భార్యకు 250 కోట్లు ఇస్తున్నాడంటూ రకరకాల కథనాలు తమిళ మీడియాలో వస్తున్న వేళ త్రిషతో కలిసి విజయ్ రావడం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి భార్యాభర్తల్లో వచ్చారంటే డివోర్స్ తర్వాత విజయ్ త్రిషను పెళ్లి చేసుకుంటాడు అన్న ప్రచారము నడుస్తోంది. విజయ్ త్రిష జంటగా పెళ్లికి వెళ్లడంతో 10 ఏళ్ల క్రితం క్యాన్సల్ అయిన త్రిష పెళ్లి వార్తలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. 10 ఏళ్ల క్రితమే 2015లో చెన్నై బిజినెస్ మ్యాన్ వరుణ్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే నిశ్చితార్థం పెళ్లి దాకా వెళ్లకుండా క్యాన్సల్ అయ్యింది. మనస్పర్ధలతో విడిపోయారని అప్పట్లో చెప్పుకొచ్చినా అసలు కారణం మాత్రం విజయ్ తో ఎఫ్ఐఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. త్రిష విజయ్ ఎఫ్ఐఆర్ బయటపడడంతో పాత వీడియోలన్నీ నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. జయలలితను ఎంతో అభిమానించే త్రిష ఆమెలాగానే పెళ్లి చేసుకోకుండా ఉంటాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. జయలలిత లాగానే ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన ఉన్నట్టు నవ్వుతూ చెప్పినా తంబీలు ప్రస్తుతం సీరియస్ గా తీసుకున్నారు. పెళ్లికి ఈ జంట కలిసి రావడంతో త్రిష ముఖ్యమంత్రి అవుతుందా, లేదంటే ముఖ్యమంత్రి భార్య అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష అప్పుడే సీఎం పోస్టును సీరియస్ గా తీసుకొని నవ్వుతూ యాక్టింగ్ చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు తంబీలు. టీవీకి పార్టీ పెట్టి త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ కు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. దళపతి నటించిన జననాయగన్ సెన్సార్ ఇబ్బందులతో రిలీజ్ కు నోచుకోలేదు. వివాహేతర సంబంధం కారణంగా విజయ్ నుంచి డివోర్స్ కావాలంటూ భార్య సంగీత పిటిషన్ దాఖలు చేసింది. అందరూ చేసిన ఆరోపణలను నిజం చేసి త్రిషాని పెళ్లి చేసుకునే ఆలోచనలో విజయ్ ఉన్నాడా, అందుకే పెళ్లికి కలిసొచ్చారా అన్న టాపిక్ తమిళంలో హాట్ గా నడుస్తోంది. మరి దళపతి ఎలాంటి క్లైమాక్స్ ఇస్తాడో చూడాలి. మరి తెలుగు దర్శకులు జాన్వీని గ్లామర్ డాల్ గానే చూస్తున్నారా? జాన్వీలో మంచి పెర్ఫార్మర్ ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? దేవరల పెద్దీలో కూడా ఈ అమ్మని స్కిన్ షోకే ఇంపార్టెన్స్ ఇచ్చారెందుకో? హీరోయిన్ అవుట్ అండ్ అవుట్ గ్లామర్ గా కనిపించాలంటే మన స్టార్స్ కు జాన్వీ కపూర్ తప్ప మరొక ఆప్షన్ లేదా? జాన్వీ కపూర్ తెలుగు సినిమాకు సైన్ చేసిందంటే పల్లెటూరి అమ్మాయిలా కనిపించాల్సిందే. విలేజ్ బ్యూటీస్ ఇలాగే ఉంటారా అనేలా అందాల ఆరబోతే మెయిన్ ఎజెండాగా రెచ్చిపోతోంది జాన్వీ. ఇక రామ్ చరణ్ అయితే జాన్వీ గ్లామర్ కు ఫ్లాట్ అయిపోయి చికిరి అంటూ పాటేసుకున్నాడు. ఈ బాలీవుడ్ అందానికి పొర్లు దండాలు పెట్టేశాడు. జాన్వీ దేవర్తో పాన్ ఇండియా హిట్ కొట్టింది అనుకుంటే ఇందులో పోషించిన తంగా రోల్ విమర్శలను తీసుకొచ్చింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగులు 2 పాటలు తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. ఈ విమర్శలు పట్టించుకొని తెలుగు మేకర్స్ జాన్వీని గ్లామర్ డాల్ గానే చూపిస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ తో జతకట్టడం లేట్. జాన్వీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవరాజ్ సెట్స్ పై ఉండగానే పెద్దీలో ఛాన్స్ అందుకుంది. దేవరలో యాక్టింగ్ కి స్కోప్ లేదు. రామ్ చరణ్ మూవీ అయినా ప్లస్ అవుతుందేమో చూడాలి. రిలీజ్ చేసిన 2 స్టిల్స్, చికిరి సాంగ్ తో లేటెస్ట్ గా బర్త్డే వీడియోతో హిట్ ఎక్కించింది జాన్వీ. గ్లామర్ గా కనిపించిన యాక్టింగ్ కు స్కోప్ ఉన్న రోల్ పడిందో లేదో చూడాలి. బుక్ మై షో మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తమిళ హిట్ తేరీకి రీమేక్ కాదని డైరెక్టర్ హరిశంకర్ ఎన్నిసార్లు చెప్పినా బుక్ మై షో నిర్వాహకులకు మాత్రం పట్టడం లేదు. తేరీ కథేనంటూ రాసుకురావడంతో ఆ ఎఫెక్ట్ ఉస్తాద్ కలెక్షన్స్ పై పడుతుందా? సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ను తగ్గిస్తుందా? పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్ ఇవాటిది కాదు. 3 ఏళ్ల క్రితమే భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో ప్రకటించారు.
విజయ్ నటించిన తమిళ చిత్రం తేరీకి రీమేక్ అంటూ వార్తలొచ్చాయి. తేరీ తెలుగులో పోలీసోడుగా డబ్ అయ్యింది. తెలుగులో ఫ్లాప్ అయినా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. దబాంగ్ ను తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశాడు. స్టోరీ లైన్ తీసుకున్న పవన్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. తేరీని కూడా అలాగే చేస్తారు అనుకుంటే అసలు ఆ కథే కాదని హరీష్ చెబుతున్నాడు. మొదట్లో కాలేజీ బ్యాక్ డ్రాప్ కథను రాసుకున్న పవన్ ఇమేజ్ కు ఇది సరిపోదని మరో కథ రెడీ చేశామన్నారు. అయితే బుక్ మై షోలో రాసిన ఉస్తాద్ స్టోరీ చూస్తే అది కాస్త తేరీని గుర్తు చేస్తోంది. ఉస్తాద్ తేరీకి రీమేక్ కాదని డైరెక్టర్ ఎన్నిసార్లు చెప్పినా బుక్ మై షోలో రాసుకొచ్చిన స్టోరీ లైన్స్ చూస్తే తేరీ కథలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. చూసిన సినిమానే మళ్ళీ ఏం చూస్తాములే అనుకునే వాళ్ళు ఉంటారు. 26న రావాల్సిన ఉస్తాద్ 19నే రిలీజ్ అవుతోంది. సినిమా రిలీజ్ కు ఇంకా 2 వారాలే టైం ఉంది. ప్రస్తుతం హరీష్ ఒక్కడే ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ముందుగా హీరోయిన్స్ ప్రమోషన్లో పాల్గొంటారు. మరి హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీలీల బిజీగా ఉన్నారేమో గానీ ఇంతవరకు ప్రచారం స్టార్ట్ చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ కోసం ఎన్ని రోజులు కేటాయిస్తాడో గానీ పవర్ స్టార్ బరిలోకి దిగితే వచ్చే హైపే వేరుగా ఉంటుంది. చేతి నిండా పని లేకపోతే ముఖ్యంగా డైరెక్టర్స్ కి బోర్ కొట్టేస్తుంది. లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్ అని చెప్పకపోతే ఏదో వెలితి. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఒక్కసారి గాడి తప్పితే నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఉండడం లేదు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరో చూసేద్దామా? డైరెక్టర్ ఫామ్ లో ఉంటే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక మూవీని లైన్ లో పెట్టేస్తాడు. ఫ్లాప్ వస్తే మాత్రం నెక్స్ట్ మూవీ హీరో ఎవరా, నిర్మాత ఎవరు అని చూసుకోవాల్సిందే. అఖండ 2 తర్వాత బోయపాటి ఎవరిని డైరెక్ట్ చేస్తాడు అంటే సమాధానం దొరకడం లేదు. బోయపాటి బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే గ్యారంటీ హిట్టే అన్న సెంటిమెంట్ కు అఖండ 2 బ్రేక్ లేసింది. అఖండ 2 కూడా చాలా మందికి నచ్చిన ఓవర్ బడ్జెట్ కారణంగా నష్టాలు తప్పలేదు. అఖండ 2 తర్వాత బాలయ్య ఈ నెలలోనే గోపిచంద్ మళ్ళీని సినిమాలో జాయిన్ అవుతాడు. బోయపాటి పరిస్థితి ఏంటో ఇప్పట్లో తెలియడం కష్టమే. ఈ దర్శకుడి హై వోల్టేజ్ ను తట్టుకుని నిలబడే పాన్ ఇండియా స్టార్స్ అందరూ బిజీనే. యంగ్ హీరోలకు ఈ వోల్టేజ్ ఎక్కువై షాక్ తగులుతోంది. జయజానకి నాయిక స్కంద విషయంలో ఇదే జరిగింది. అంత వోల్టేజ్ ను యంగ్ హీరోలతో వర్కౌట్ కాదు. లేదంటే ఓవర్ యాక్షన్ ని పక్కన పెట్టి కొత్తగా ఆలోచించి కొత్త కథ ఏమైనా రాసుకుంటాడేమో చూడాలి. ఎప్పుడు 2-3 సినిమాలు లైన్ లో పెట్టుకునే మారుతి రాజాసాబ్ దెబ్బకి గ్యాప్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. గతంలో వెంకీతో తీసిన బాబు బంగారం కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పట్లో పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడం కష్టమే కాబట్టి మరొకసారి చిన్న సినిమాతో నిరూపించుకుంటాడేమో. ప్రస్తుతానికి నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కు ఛాన్స్లు వచ్చినట్టే వచ్చి మిస్ అవుతాయి. 3 ఏళ్ల పాటు వీరమల్లతో గడిపేసిన క్రిష్ బయటకొచ్చి అనుష్కతో ఘాటీ తీశాడు. సినిమా డిజాస్టర్ అయిన బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ బాధ్యతలను క్రిష్ కు అప్పజెప్పాడని ప్రచారం జరిగింది. క్రిష్ కు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా అదృష్టం కొద్దీ భలే ఛాన్స్ కొట్టేశాడు అనుకునే లోపు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఏ మూవీ చేస్తాడో చూడాలి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన కింగ్డమ్ కు సీక్వెల్ ప్లాన్ చేశారు. కింగ్డమ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టుకోవడంతో సీక్వెల్ ఉంటుందని నిర్మాత ప్రకటించారు. అయితే ఆ వసూళ్లు 3 నాళ్ల ముచ్చటే కావడంతో కింగ్డమ్ 2 అటకెక్కింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసే సినిమా ఏంటో ఇంతవరకు తేలలేదు. ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా కుబేరా తెలుగులో హిట్ అయినా తమిళ్లో ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మూవీని నానితో తీస్తాడు అన్న వార్త వచ్చిందే కానీ ఇంతవరకు ప్రకటించలేదు. శేఖర్ కమ్ముల కెరీర్ అంతా గ్యాప్ లో నడవడంతో ఈ గ్యాప్ పెద్ద విషయం కాదు. ఒక్క ఫ్లాప్ వచ్చిందా డైరెక్టర్ కెరీర్ డైలమాలో పడిపోతుంది. అయితే బొమ్మరిల్లు అనే ఒకే హిట్ తో 20 ఏళ్ల పాటు కెరీర్ సాగించాడు భాస్కర్. బొమ్మరిల్లును ఇంటి పేరుగా చేసుకుని 20 ఏళ్లలో 6 సినిమాలు తీసిన భాస్కర్ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన జాక్ డిజాస్టర్ అయింది. ఇంకో 3 ఏళ్ల వరకు కనిపించని బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత ఎవరో ఒక నిర్మాతను పట్టుకుని నేనున్నానంటూ వస్తాడు. చెలో భీష్మతో ఎంటర్టైన్ చేసిన వెంకీ కుడుమల రాబిన్ హుడ్ తో బోర్ కొట్టించాడు. భారీ నష్టాలను మిగిల్చిన రాబిన్ హుడ్ తర్వాత వెంకీకి ఛాన్సులు దక్కకపోయినా వాట్ నెక్స్ట్ అని ఎవరూ అడగకుండా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో బ్యానర్ పెట్టి ఇట్లు అర్జున సినిమాను నిర్మిస్తున్నాడు. విజయ్ దేవరకొండ పరశురామ్ కెరియర్ లో గీత గోవిందం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ది ఫ్యామిలీ స్టార్ తో చాలా కాలానికి సక్సెస్ వస్తోందని రౌడీ హీరో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో పరశురామ్ మళ్ళీ కనిపించలేదు. ఏడాది దాటినా మరొక ఆఫర్ దక్కలేదు.